నాటి ఇశ్రాయేలీయులు నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళకంటే ఎక్కువగా నేను అనుమానించాను ప్రభువా, నన్ను క్షమించు నాయన. అవిశ్వాసము చేతనే నేను చాలా వరకు పొందుకోలేకపోయాను. సందేహము వలన నేను ఇంకా సందేహము లేకుండా జాగ్రత్త పడతాను ప్రభువా, సరి చేసుకుంటాను ప్రభువా. నీ వాక్యాన్ని హృదయంలోకి తీసుకుంటాను నాయన. అపోస్తుల్లా తయారవ్వాలి కానీ యోధాలాగా తయారు కాను ప్రభువా. నీ మాటలు తీసుకుంటాను నాయన. దొంగలాగా కాదు నాయన, దొరలాగా తయారవ్వాలి. నీ ఉపదేశం విని వారు నాయన రాజులను శాసించే ప్రవక్తలయ్యారు. అపోస్తలులు రాజులను శాసించే ప్రవక్తలయ్యారు ప్రభువా. గడగడలాడించారు ప్రభుత్వాలను కూడా. నా తండ్రి, అలాంటి భక్తిపరులుగా నన్ను చేయనాయన, భక్తిపరాలుగా నన్ను చేయనాయన. కుటుంబంలో అనుభవిస్తున్న శ్రమలు, ఒకవేళ నా మొండితనం, నా పాపం, నా నడమంతరమే కారణమేమో నాయన, నా మిడిమేళమే కారణమేమో నాకు ఈ గతి పట్టడానికి. నాలో ఉన్న విపరీతమైన మూర్ఖత్వం, తిరుగుబాటు ధోరణి, నిన్ను గూర్చి, నీ దాసులను గూర్చి తప్పుడుగా ఆలోచించిన ఆలోచనల కారణమేమో, నీ మాటలు తిరస్కరించిన కారణమేమో, నా నడమంత్రమే కారణమేమో, నా పెడద్రమే కారణమేమో. ఈరోజు నేను అనుభవిస్తున్నా ఈ పరిస్థితులకి నా గర్వమే కారణమేమో, నా విర్రవీగిన తనమే కారణమేమో. నన్ను క్షమించుమో తండ్రి, క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగుతుంది. విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చేస్తున్నాను ప్రభువా. యాకోబును విరిచి దీవించిన దేవా, నీకు అడ్డముగా ఉన్నవి, అభ్యంతరంగా ఉన్నవి విర్రగొట్టు, నాలో విర్రగొట్టు, యేసునామములో విర్రగొట్టు తండ్రి, విర్రగొట్టు తండ్రి, విర్రగొట్టు తండ్రి, విర్రగొట్టు తండ్రి, నలగొట్టు తండ్రి. దీనురాలుగా నన్ను చేయి. నీ ఆశీర్వాదం అనుభవించిన వాడిగా నేను ఉండాలి, అనుభవించిన దానిగా నేను ఉండాలి. అనేకులకు దీవెనకరంగా నేను మారాలి. నన్ను విరువయ్యా, ఆశీర్వదించి విరువయ్యా, అనేకులకు ఆహారంగా చేయయ్యా. యేసయ్యా, బలపరచయ్యా, నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చయ్యా. ప్రార్థన చేస్తున్నా, కృప చూపయ్యా. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎక్కడ తిరుగుబాటు చేశానో, ఎక్కడ బాధ పెట్టానో నన్ను మన్నించి నా పాపమును క్షమించు. నా ఎడల కార్యములు జరిగించావని కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ స్తుతి మహిమ నీకే ఆరోపిస్తూ ఈ విషయాలన్నీ దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరిచి మా హృదయములో ఈ మాటలు దాచుకొని వాటి చొప్పున నడుచుకునే కృప మాకు దయచేయి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చారో నిన్న విషయాలు సరిచేసుకొని దిద్దుకుంటుండగా నీ బిడ్డల్ని ముట్టి బాగు చేసి వారి ఎడల కార్యాలు జరిగించు. సాతాను కుట్రలో కుతంత్రాలు లయపరచు. తెలిసి తెలియని మా తప్పులను మన్నించు.